నమస్కారం. తెలుగుదేశం పార్టీలు ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కింద స్థాయి నుంచి ఎన్నో పదవులు చేసి 2013లో మాజీ మంత్రి దాడి వీరభద్ర గారు ఆయన అలిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను డాక్టర్ నారాయణరావు గారు మల్ల సురేంద్ర కోర్ కమిటీ కింద ఏర్పడి హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో 10 మంది అనకాపల్లి టౌన్ నుంచి మీ ముగ్గురు పేరు చెప్పాము. మా ముగ్గురు మిగతా 7 10 మందితో మీరు పార్టీని నిలబెట్టండి, తప్పకుండా పార్టీలో మీకు గౌరవం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే మేము ఒకటే చెప్పాం, ఎన్టీ రామారావు అభిమానులుగా పార్టీ నమ్ముకుని ఉన్నాం సార్, ఏం చేసినా సరే మీ ఇష్టం, మీరు మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. చాలా ఆనందం అని చెప్పి మేము తిరిగి వచ్చాం. 2014లో 13 ఎలక్షన్స్లో నేను డాక్టర్ గారు తీవ్రంగా ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేసాం. కానీ దురదృష్టవశాత్తు ఎంపీ అని వచ్చిన పీలా గోవింద్ గారికి అధిష్టాన వర్గం ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను డాక్టర్ గారు నిరాశపడ్డాం. కానీ అలాగని ఏ రోజు పార్టీ ఆదేశాలను మేము విస్మరించకుండా అప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశం మేరకు 2014లో కూడా భారీ మెజారిటీతో పీలా గోవింద సత్యనారాయణ గారిని గెలిపించుకున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఇచ్చి జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు. అప్పటి వరకు ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 5 సంవత్సరాలు బట్టి మేము సర్వీస్ చేస్తున్నాం. చాలా ఆశించాం. ఏది ఎలాగున్నా 2014లో మిస్ అయింది. 2019లో మేము ట్రై చేయలేదు. నేను 2024లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ సాధించాలని 19 నుంచి 24 వరకు పార్టీ కోసం శ్రమిస్తూ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఈసారి ఈ జనసేన తెలుగుదేశం పొత్తుల్లో లోకేష్ గారు మొన్న జరిగిన శంకారావంలో సభ ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు కదిలిరా సభలోనండి, కొన్ని సందర్భాల్లో జనసేనకి మనకి ఉన్న పొత్తు కారణంగా కొంతమంది త్యాగాలు చేయవలసి ఉంటుంది. వారిని ఎవరిని నేను మర్చిపోను, వాళ్ళకి న్యాయం చేస్తానని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. మంది త్యాగం చేయాలి అని చెప్పడం, అదే పద్ధతిలో అనకాపల్లి సీటు పవన్ కళ్యాణ్ గారు కోరిన మీదట జనసేన అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారికి కేటాయించడం జరిగింది. మేము ప్రయత్నించాం, కొద్దిగా 5 సంవత్సరాలు కష్టపడడం వస్తుంది ఈసారి అనుకున్నాం. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రంలో ఈ నీచపు పాలన పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా మా నాయకులందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని జనసేన అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారిని గెలిపించడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం జనసేన తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లి రాష్ట్రం మార్పు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిపి అధికారంలో రావాలనే ఉద్దేశంతో మేమందరం కొన్ని త్యాగాలు చేసినా సరే మనిషి అన్న తర్వాత ఆశ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, చాలా తీవ్రంగా 5 సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నాం. మా వ్యాపార సంస్థల్ని సీల్ చేయించి కరెంట్లు కట్ చేశారు. మా అబ్బాయి ఉద్యోగం కూడా తీయించి సస్పెండ్ చేయించారు. ఎన్ని బాధలున్నా పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తాలూకా నిర్ణయాలకు కట్టుబడి నేను ఉండగా డాక్టర్ గారు అనగా ఈ భయం ఉంటుంది. మేము ఆశపడ్డాం, 5 సంవత్సరాలు మేము కష్టపడ్డాం, మేము ఆశపడ్డాం. తర్వాత పార్టీ ముందుగా మాకు క్లారిటీ ఇచ్చింది. మీటింగ్లో కూడా కొంతమంది మరి తప్పదు, ఈ ఉమ్మడి జనసేన తెలుగుదేశం అందులో కొంతమంది ఇదవ్వాలి, వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి ఎవరు పని చేస్తారో ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయని అన్ని మీటింగుల్లోనూ అనకాపల్లి తాలూకా 18 మందితో కమిటీతో మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. అందరు తాలూకా బయోడేటాలో హిస్టరీలు నా దగ్గర ఉన్నాయి.
మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అందులో మీ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని కొంతా రామకృష్ణ గారు పనిచేయడం వేలాగా ఉంది. అన్ని అపోహల. ఆయన రేపు వచ్చేస్తున్నాడు. కలిసి మళ్ళీ అందరం కలిసి ఇక్కడ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కొంతాల రామకృష్ణ గారికి ఇచ్చారు కాబట్టి అందరం పనిచేసి ఆయన గెలిపించుకుంటేనే మాకు చంద్రబాబు నాయుడు అందరూ జనసేన అభ్యర్థులు అందరూ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అమరావతి రాష్ట్రం అంటూ ఒకటి ఏర్పడుతుంది. ఈ సైకోపాలన పోతుంది. నిజాయితీ పరుడైన చంద్రబాబు నాయుడికి మాకు ఒక భరోసా ఇచ్చారు లోకేష్ గారు. నిజాయితీగా నేను చెప్తున్నాను, మీరు అందరూ కష్టపడి పనిచేయండి, మా ప్రభుత్వం అధికారం వచ్చాక అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నేను పెట్టిన అభ్యర్థులకి గెలిపించమన్నారు. ఆ సందర్భంలోనే ఈరోజు జనసేన అభ్యర్థిని మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. రేపు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించిన తర్వాత ఆయనకి కూడా మేము పనిచేసి అనకాపల్లి పార్లమెంట్లో అనకాపల్లి నియోజకవర్గంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏ అభ్యర్థులకైనా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి తీరుతాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. పూర్తి పవన్ కళ్యాణ్ గారి మద్దతు తీసుకొని రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం.